అయ్యా మేఘపేట దగా చేశారు. మర్ముఖంగా నిరుద్యోగ యువకులు కడుపు కొట్టారు. తల్లిదండ్రుల యొక్క మానసిక క్షోభకు గురి చేశారు. వాళ్ళపై చర్యలు తీసుకోండి. ఎవరైతే అన్యాయం అయిపోయారో వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి అడుగుతున్నాం, రేపు అడగబోతున్నాం. అదేవిధంగా ఢిల్లీలో ఎలాగైతే కాక్రోజ్ జనతా పార్టీ అనే పార్టీ ఉద్యమం చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి మెడలు వంచి ఎలాగైతే రాజీనామా చేయించిందో అలాగే ఈ రాష్ట్రంలో ఉండే జడ్జెస్ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమం చేసి ఈ రాష్ట్రంలో ఉండే మాలోకం విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారిని రాజీనామా చేసే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు రాష్ట్రంలో ఉండే జడ్జెస్ అందరూ కూడా వీధి పోరాటం చేయడానికి రెడీ అవుతుంది. రేపు రిలే నిరాహారదీక్ష కూడా రేపు 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరపడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉండే యువత తరపున, నిరుద్యోగ యువకుల తరపున, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండే ఎవరైతే తల్లిదండ్రుల కడుపు కొట్టుకుని పిల్లల్ని చదివించి వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుందంటే ఈ ప్రభుత్వం మోసం చేసిన విషయాన్ని ప్రభుత్వం గుర్తెరిగి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉందన్నట్టుగా చెప్పే విధంగా ఈరోజు. అదే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, అలాగే సూపర్ 6లో మరి ముఖ్యమైన హామీ ప్రతి యువతకి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. సుమారుగా ఈరోజు 27 నెలలు అవుతుంది. అంటే ఒక విద్యార్థికి, ఒక యువతకి లేదా ఒక నిరుద్యోగ యువతి సుమారుగా 81,000 రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం బకాయి పడ్డది. కాబట్టి ఈ బకాయిలు విడుదల చేసి ఇస్తామన్న హామీని అమలు చేయమని, ప్రభుత్వం అయితే అన్ని వర్గాల్ని మోసం చేసిన విషయాన్ని మరొకసారి ప్రభుత్వానికి గుర్తు చేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనని, వారి యొక్క ఏ విధమైన సంక్షేమ రాజ్యాన్ని అందిస్తామని చెప్పు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పరిపాలన అందిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు మెడలో వంచి అయినా సరే ఈ రాష్ట్రంలోని యువతకి, నిరుద్యోగ యువతకి అందాల్సిన సంక్షేమ పథకాలని అందించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదని, అది మన్యం జిల్లాలో శ్రీ రాజేంద్ర గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగిందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.